అంటే బైబిల్లో ఇద్దరు యెహోవాలు, ఒక యేసుక్రీస్తు, ఒక పరిశుద్ధాత్మ, ఒక మేరీమాత, 5 మంది దేవుళ్ళ. నువ్వు చెప్పిన దాని లెక్క ప్రకారము ఇద్దరు యెహోవాలు ఏంటి? ఒక్క యెహోవా ఉండడానికి ప్రూవ్ చేసుకోనీకే మీకు తల బాదుకోలేక చస్తున్నారు. మరి ఇద్దరు యెహోవాలా? ఇంకొకటి ఏమంటాడు, అసలు బైబిల్ ఇద్దరు యెహోవా లేడు, దేవుడు మొత్తానికి ఒకటే యెహోవా యేసుక్రీస్తు, ఏదేదో మాట్లాడు. అసలు ఒకటి ఏ ఇద్దరికన్నా బైబిల్ మీద ఒకే అభిప్రాయం ఉందా మీ పాస్టర్లందరికీ, మీ క్రైస్తవులందరికీ? నువ్వు దాంట్లో నుంచి బయటికి రా అన్నావు కదా, నేను కూడా దీంట్లో నుంచి బయటకు వచ్చి మీరు చేసే పాపాలలో నన్ను కూడా పాలు పంచుకోమంటారా? మళ్ళీ ఏమంటాడంటే గర్వప్సి గురించి మాట్లాడుతున్నాడు. మేము మా హిందూ సోదరులందరికీ మా యొక్క హిందుత్వం గురించి చెప్పుకొని వాళ్ళందరూ మా హిందుత్వంలో బలపరుచుకుంటున్నాము. నీకు గర్వప్సి గురించి మాట్లాడే అర్హత నీకే కాదు, క్రైస్తవులు ఏ పాస్టర్కి కూడా లేదు. ఇన్ని రోజులు మీరు చేసిందేంటి? సంచిలో బైబిల్ తీసుకొని